ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌజ్ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. తిరిగి ఈ నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపరచాలని ఈడీ అధికారులను ఆదేశించింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు కోర్టు అనుమతించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డిలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. ఢిల్లీ లిక్కర్ పాలసీ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఢిల్లీలోని రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టు 7 రోజుల ఈడీ కస్టడీకి అప్పగించింది. తిరిగి నెల 23న మధ్యాహ్నం 12 గంటలకు తిరిగి కోర్టులో హాజరుపరచాలి అని ఈడీ అధికారులను ఆదేశించింది. ప్రతిరోజు కుటుంబ సభ్యులు కవితను కలిసేందుకు కోర్టు అనుమతించినట్లుగా సమాచారం. ఈ నేపథ్యంలో మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డిలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి ఢిల్లీ బయలుదేరారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి క్రాంతి అందిస్తారు. క్రాంతి, చెప్పండి, కవితకైతే రౌజ్ అవెన్యూ కోర్టు ఈడీ కస్టడీకి అప్పగించిన నేపథ్యంలో ప్రతిరోజు కూడా కుటుంబ సభ్యుల్ని కలవచ్చు అని చెప్పేసి వాళ్ళు చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలోనే అటు హరీష్ రావు కావచ్చు, అలాగే కేటీఆర్, ప్రశాంత్ రెడ్డి, జీవన్ రెడ్డిలు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుండి ఢిల్లీకి వెళ్ళడానికి బయలుదేరినట్టు తెలిసింది. ఫుల్ డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్ భాయ్, ఏదైతే మనీ లాండరింగ్ కేసు కావచ్చు లేదా లిక్కర్ స్కామ్ కేసులో మాత్రం ముఖ్య నిందితురాలైన కవితని మాత్రం అరెస్ట్ చేసి నిన్న రేస్ అవెన్యూ కోర్టులో మాత్రం, ఎందుకంటే 7 రోజుల కస్టడీకి ఇవ్వడం అయితే జరిగింది ఈడీ అధికారులకు. అదే అంశంలో ఈడీ అధికారులు రంగంలో దిగేసి, అంటే ఈ రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఎమ్మెల్సీ కవితను మాత్రం విచారించనున్నారు. ఈ 100 కోట్ల స్కామ్ లో అసలు లావాదేవీలు, ఎందుకంటే కొన్ని మన ఈ నిన్న కోర్టులో ఇచ్చిన ఈడీ అధికారులు పేర్కొన్న దాన్ని చూసుకున్నట్లయితే ఈ కేజ్రీవాల్ కావచ్చు, లేదు అనంటే మనీష్ సిసోడియాలకు లావాదేవీలు 12%, ఎందుకంటే రిమాండ్ రిపోర్ట్లు కావచ్చు, వీళ్ళు సబ్మిట్ చేసిన రిపోర్ట్ లో మాత్రం మనం చూసుకోవచ్చు దాదాపుగా 12% ఆదాయాన్ని వీళ్ళు ఆప్ నేతలకు ఇచ్చినట్లుగా దీంట్లోకి సూత్రధారి అసలు కవిత అనేసి పేర్కొన్నారు. అయితే ఇదే అంశం పైన తనని విచారించున్నారు. ఎందుకంటే గతంలో కూడా చూసుకున్న ఈడీలో సెల్ ఫోన్లు కూడా కొన్ని ఐఫోన్ సెల్ ఫోన్స్ కూడా దాన్ని డేటా రికవరీ చేయడానికి ప్రయత్నించారు. కానీ అప్పటికే ఆ సెల్ ఫోన్ లో ఉన్న డేటాని మాత్రం వీళ్ళు డిలీట్ చేయడంతో మాత్రం అవి ఏమి బయటికి రాలేదు. అయితే దానికి సంబంధించి కావచ్చు, లావాదేవీలకు సంబంధించి లిక్కర్ స్కామ్ అసలు ఎక్కడి నుంచి మొదలైందన్న కోణంలో మాత్రం ఈడీ అధికారులు అంటే ఈ 7 రోజులు విచారించబోతారు. ఏది ఉదయం 10 గంటల నుంచి 7 గంటల వరకు, అంటే మార్చి 23 వరకు, అంటే 5 గంటల తర్వాత మాత్రం తన కుటుంబ సభ్యులు అన్న కేటీఆర్, మాజీ మంత్రి కేటీఆర్ కావచ్చు, లేదు అనంటే హరీష్ రావు కావచ్చు, లేదు అంటే భర్త అనిల్ ని కూడా, ఎందుకంటే కలిసే అవకాశం కూడా కోర్టు సదుపాయం కల్పించింది. దాంతో పాటు మన ఎమ్మెల్సీ కవిత న్యాయవాదిని కూడా కలిసి చర్చించే అవకాశం కూడా కోర్టు ఇవ్వడం జరిగింది. అయితే క్రాంతి, మరోవైపు కవిత భర్తని కూడా అటు విచారణకు రావాలని నోటీసులు పంపించినట్టుగా తెలిసింది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్, ఇదే అంశంలో ఎందుకంటే ఇటు కవితకు సంబంధించిన కవిత భర్త అనిల్ కి కావచ్చు, మరోసారి ఇటు కేజ్రీవాల్ కి కూడా, ఎందుకంటే నిన్న ముందస్తు బెయిల్ జారీ చేసేసి ఈ రోజు మరోసారి ఈడీ అధికారులు మాత్రం నోటీసులు సమన్లు నోటీసులు జారీ చేసినట్టుగా తెలుస్తుంది. ఎందుకంటే గతంలో 8 సార్లు డుమ్మా కొట్టారు. కానీ ఈసారి ఖచ్చితంగా రావాలి. అంటే ఇదే కోణంలో చూసుకుంటే ఒకవేళ, ఎందుకంటే ఇటు భర్త అనిల్ కు, లేదంటే ఇటు కేజ్రీవాల్ కు, అటు ఎమ్మెల్సీ కవితకు, అంటే ముగ్గురిని వేరువేరుగా ఏమన్నా విచారించే అవకాశంలో కోణంలో ఏమన్నా ఈడీ ఆలోచిస్తున్నదా, లేదు అనంటే వీళ్ళని సెపరేట్ గా విచారిస్తే మరింత విషయాలు ఏమన్నా బయటకు వచ్చే అవకాశాలు ఉంటాయన్న సందర్భం కూడా ఇక్కడ చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే ఒకవేళ ఇదే కనుక జరుగుతుంది, ఎందుకంటే కవిత ఇప్పుడు 7 రోజు కస్టడీలో మాత్రం వీళ్ళు ఇటు భర్త అనిల్ కావచ్చు, కేజ్రీవాల్ కావచ్చు, వీళ్ళని కూడా విచారిస్తే మాత్రం మరిన్ని విషయాలు, కొన్ని కీలకమైన విషయాలు అయితే బయటకు వచ్చే అవకాశాలు అయితే ఉన్నట్టే చెప్పుకోవచ్చు. అయితే క్రాంతి,
ఎవరినైనా అరెస్ట్ చేసిన నేపథ్యంలో అయితే సాక్షుల్ని కానీ వాళ్ళ కుటుంబ సభ్యుల్ని కానీ ఎవరిని కూడా కలవనీయకుండా చేస్తారు. ఈ నేపథ్యంలో ఎందుకంటే సాక్షుల్ని ప్రభావితం చేసే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా ఈడీ అధికారులు కూడా చాలా స్ట్రిక్ట్గా రూల్స్ అయితే పాస్ చేస్తారు. అలాంటి నేపథ్యంలో ఇలాగ కలవడానికి వెసులుబాటు కల్పించిందని ఏ విధంగా చూడొచ్చు? అలాగే కవితకి కుటుంబ సభ్యులతో కలవడమే కాకుండా ఇంటి భోజనం కూడా తీసుకునే అవకాశం ఇచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వండి. రైట్ కిరణ్, ప్రస్తుతం మనం చూడొచ్చు ఎందుకంటే పొలిటీషియన్స్ కావచ్చు, వ్యాపారవేత్త, ఎందుకంటే వీళ్ళు రాయల్ లైఫ్ లో అనుభవిస్తూ ఉంటారు. ఎందుకంటే కొన్ని మనం కొంతమందికి వెసులుబాటు ఉండదు, సామాన్యుడికి వెసులుబాటు లేని కొన్ని, ఇప్పుడు మిగతా అందరితో కలిసి ఉండడం కావచ్చు. ఇప్పుడు బ్యారక్ లో కూడా మనం కొన్ని జైల్లో ఎక్కడైనా పర్లేదు, జైల్లో బ్యారక్స్ అని పిలిపించుకుని ఒక్కొక్క బ్యారక్ లో దాదాపుగా 40 నుంచి 70 మందిని దాకా ఉంచుతారు. కానీ వీళ్ళకు ఎందుకనంటే పొలిటికల్ కి సంబంధించి చూస్తే వీళ్ళకు సెపరేట్ బ్యారక్స్ అనేది ఉంటాయి. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల్లో ఇప్పుడు మనం ఏసీబీ అధికారులు పట్టుకున్న వాళ్ళని కావచ్చు, వాళ్ళకి సెపరేట్ బ్యారక్లు కావచ్చు, లేదు అని అంటే పొలిటీషియన్స్ నాయకులను కావచ్చు, వీళ్ళకు సెపరేట్ దాంట్లో. ఎందుకంటే వాళ్ళకు కోర్టు మన పర్మిషన్స్ తో, ఎందుకంటే వాళ్ళకు కొన్ని సదుపాయం ఏదైనా కావచ్చు, లేదు టాయిలెట్ పరంగా, లేదు అని అంటే ఇప్పుడు ఫుడ్ విషయంలో కావచ్చు, ఎందుకంటే వాళ్ళ హెల్త్ ఇష్యూస్ ని ముందు తీసుకొని ఆ ఫుడ్ విషయం కావచ్చు, లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడే అవకాశం దీంట్లో లేదు అని అంటే తన హెల్త్ ఇష్యూ ఇప్పటికీ కోర్టు కూడా జారీ చేయడం జరిగింది. ప్రతిరోజు తన హెల్త్ అప్డేట్ కూడా ఖచ్చితంగా తీసుకోవాలని కూడా కోర్టు ఆదేశించడం జరిగింది ఇటు పోలీసులకు అయితే. కానీ ఇదే అంశంలో ఈ పొలిటీషియన్, ఎందుకంటే మాజీ సీఎం కూతురు తను ఒక ఎమ్మెల్సీగా పనిచేస్తుంది కాబట్టి ఖచ్చితంగా తనకు ఈ సదుపాయం ఇచ్చిందని మనం అనుకోవచ్చు కిరణ్ నాయక్. రైట్ క్రాంతి, థ్యాంక్ యూ.